రాజ్ కుమార్ గారు. ఆయన ఫస్ట్ కన్నడ అరంగేట్రమే బేదర కన్నప్ప. ప్యారలల్గా డ్యూయల్ లాంగ్వేజ్లో తెలుగులో చేశారు. అది శ్రీకాళహస్తి ఈశ్వర మహత్యం. ఆయనే నటించారు, ఆయనే వాయిస్ ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది. అది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వాట్ అ వండర్ఫుల్ టైం. మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్. వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ పద్మవిభూషణ్. అది మనం అందరం గర్వించదగ్గాలి. ఆన్ ద లైటర్ నోట్, ఇప్పుడు మీరు ఇక్కడే కాదు, బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది అని జై బాలయ్యతో ఎండ్ అవుతుంది. అని ఎంత పెనెట్రేట్ అయింది మన తెలుగు సినిమా అనేది. అండ్ మై బ్రదర్ అల్లు అర్జున్, ఫస్ట్ హీరో టు గెట్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తెలుగు. అండ్ కేరళలో ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఇట్స్ నాట్ అ నార్మల్ అచీవ్మెంట్. కేరళలో ఈజ్ ఈక్వల్, కేరళలో కానీ, అండ్ ద ఫస్ట్ తెలుగు స్టార్ టు బీ ట్రీటెడ్ యాజ్ అన్ ఈక్వల్ స్టార్, వాళ్ళతో సమానంగా బన్నీని. అండ్ ప్రభాస్, మై డార్లింగ్ బ్రదర్, టుడే హీస్ ప్రాబబ్లీ ద హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్. ఒక తెలుగువాడు అక్కడికి వెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలోచిస్తారు, పెద్ద సినిమా వస్తుంది అని. మేము ఒక 100-150 మంది ఆర్థికంగా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. మిగతా వాళ్ళకి 100% మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ క్యాంప్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నాం. అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫెంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది. ప్రతి ఒక్కరికి మీరు పేరు చెప్పండి, పేరున చాలామందికి హెల్ప్ అయింది. అది కంటిన్యూ చేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్ కావాలి. సంవత్సరానికి మాకు 1 కోటి చిల్లర అవుతుంది. సో ఆ ఉద్దేశంతో కూడా ఆన్ ద సైడ్ లైన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్స్ రేజ్ చేయాలని దానికి కూడా ఈ నవతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. నవతి ఉత్సవం ఆల్రెడీ ఫిలిం చేంబర్తో మాట్లాడడం జరిగింది. మాకొక ఇండస్ట్రీ అంతా మాకొక 2 to 3 days, 2-3 రోజులు మీరు సెలవు ఇవ్వాలి, వీళ్ళందరూ నటీనటులందరూ రావాలి, వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు ఫిలిం చేంబర్ హ్యాస్ సపోర్టెడ్ అవర్ ఇనిషియేటివ్ 100%. అండ్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు అండ్ దాము గారు, వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరూ 100% సపోర్ట్ చేస్తాం, మాకు ఒక 2 months ముందు డేట్ ఇవ్వండి అన్నారు. ఈరోజు వెళ్ళడం ఇమీడియట్గా డేట్ ఇచ్చేస్తాం, ఆ రెండు వీకెండ్స్ బ్లాక్ చేయమని చెప్పి. సో ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఈ ఉత్సవం చేయడానికి ఏకదాటిలో ఉన్నాం.